వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే వందల కొద్ది వీడియోలు, వేల కొద్ది యాడ్స్ కనిపిస్తున్నాయి. కానీ అందులో నిజమైనవి ఎన్ని, ఫేక్స్ ఎన్ని, డేటా ఎంట్రీ పేరుతో, క్యాప్చర్ టైప్ పేరుతో మొదట డబ్బులు కట్టించుకొని మోసం చేసే సైట్లు ఎన్నో చూస్తుంటాం. కానీ మన ఛానల్ స్పెషాలిటీ ఏంటి? రూపాయి ఖర్చు లేకుండా జెన్యూన్ కంపెనీల నుండి వచ్చే నోటిఫికేషన్లు మాత్రమే స్కాచ్ నుండి అనలైజ్ చేసి మీకు అందిస్తాం. సో ఈ రోజు మనం చూడబోయేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుండి వచ్చిన పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. కంపెనీ పేరు ఇన్ఫ్లెక్స్. జీతం వచ్చేసి సంవత్సరానికి 3,00,000 నుండి 5,00,000 వరకు ఉంటుంది. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేదు. కానీ ఇక్కడ ఈ జాబ్ నిజమేనా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో దీనికి ఒక ట్విస్ట్ ఉన్నది. ఆ ట్విస్ట్ కూడా వినండి. సో అప్లై చేసేటప్పుడు వచ్చే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం నాలెడ్జ్ ఎప్పుడు డేంజరే. సో ఇప్పుడు అసలు ఈ ఇన్‌ఫ్లెక్స్ అంటే ఏంటి? చాలా మందికి ఈ పేరు కొత్తగా అనిపించొచ్చు. ఇది ఒక కస్టమర్ సపోర్ట్ యూజ్ సర్వీస్. సో అంటే కస్టమర్ యాజ్ ఏ సర్వీస్ గ్లోబల్ కంపెనీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు ఈ కామర్స్ బ్రాండ్స్ కి వీరు 24/7 కస్టమర్ కేర్ సర్వీసెస్ అందిస్తారు. అందుకోసం వీరు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో రిమోట్ ఏజెంట్లను ఇంటి నుంచి పనిచేసే వారిని నియమించుకుంటారు. సో ఇది నిజమేనా? ఫేకా? నేను ఈ కంపెనీ హిస్టరీ రివ్యూస్ అన్ని చెక్ చేశాను. సో ఇది జెన్యూన్ ఆర్గనైజేషన్. వీరు తమ అఫీషియల్ కెరీర్ పేజ్ లో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారండి. ఇన్ఫ్లెక్స్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీ పేమెంట్. అంటే ఉద్యోగం ఇస్తామని చెప్పి వీరు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఒకవేళ ఎవరైనా ఇన్ఫ్లెక్స్ పేరుతో డబ్బులు అడిగితే అది ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. సో రూపాయి ఖర్చు లేదు కాబట్టి మనం ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. సో అసలు ఇప్పుడు ఈ జాబ్ ఏంటి? మనం ఏం పని చేయాలి అనే విషయానికి వద్దాం. సో ఈ జాబ్ నేను చెప్పాను ఆల్రెడీ, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్. సో వీరికి క్లయింట్స్ ఉంటారు కదా, ఆ బ్రాండ్స్ కి సంబంధించిన కస్టమర్ల నుండి వచ్చే డౌట్స్ ని లేదా సమస్యలను మీరు పరిష్కరించాలి. ఇది ప్రధానంగా వాయిస్ ప్రాసెస్, అంటే ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈమెయిల్స్ లేదా చాట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి మీకు రొటేషనల్ షిఫ్ట్స్, అంటే 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. అంటే నైట్ షిఫ్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉండాలి. సో అర్హతల విషయానికి వస్తే ఇప్పుడు మరి ఈ ఉద్యోగానికి ఎవరెవరు అర్హులు? దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏ స్ట్రీమ్‌లో అయినా పర్వాలేదు. డిగ్రీ పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కానీ, ఎంబీఏ కానీ ఏదైనా పర్లేదు. ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే దీనికి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇదివరకు ఎక్కడైనా కాల్ సెంటర్ లేదా కస్టమర్ కేర్ సర్విస్‌లో అనుభవం ఉంటే మీకే అది అదనపు అడ్వాంటేజ్ అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ నేనిప్పుడు చెప్పబోయేది. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం మరియు రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీరు మాట్లాడేది ఇంటర్నేషనల్ కస్టమర్‌లతో కాబట్టి డీసెంట్ యాక్సెంట్ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాథమిక అర్హత. సో ఇంకా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ దగ్గర సొంతంగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్, దాంతో పాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు నాయిస్ కాన్సలేషన్ హెడ్‌సెట్ ఉండాలి. అంటే కంపెనీ వాళ్ళు సిస్టమ్ ఇవ్వరు. మీ సిస్టమ్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. సో ఇప్పటి నుంచి నేను లింక్‌ని ఫస్ట్ కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వస్తుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. అయితే లింక్ ఓపెన్ చేయగానే పైన బ్రౌజర్ టైటిల్‌లో సీఎస్ఏ, వీఎస్ఏ ఫిలిప్పైన్స్ అని కనిపిస్తుంది. చాలా మంది ఇది చూసి అయ్యో! ఇది మన ఇండియా వాళ్ళ కోసం కాదా? ఫిలిప్పీన్స్ వాళ్ళు అని బ్యాక్ వచ్చేస్తుంటారు. కానీ అక్కడ మీరు గమనిస్తే హాష్ థ్రెడ్ ఈక్వల్ టు అంటే లాస్ట్‌కి ఐఎన్ అని ఉంటుంది చూడండి. ఐఎన్ అంటే ఇండియా అండి. గ్లోబల్ కంపెనీలు రిక్రూట్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ వాడేటప్పుడు ఒకే ఫారమ్‌ని మల్టిపుల్ కంట్రీస్‌కి రీయూజ్ చేస్తుంటారు. సో మీరు కంగారు పడకుండా ఫారమ్‌లో అడిగిన వివరాలు నింపండి. ఒకవేళ లోపల కంట్రీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తే ఇండియా అని సెలెక్ట్ చేయండి. సో ఫారమ్‌లో ఏమేమి ఉంటాయంటే మీ పేరు, ఈమెయిల్, ఇంకా మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉందా? స్పీడ్ ఇంటర్నెట్ ఉందా? వంటి బేసిక్ ప్రశ్నలు అడుగుతారు. నేను చాలా వీడియోలో ఎలా ఫిల్ చేయాలో చూపించాను. సో అన్నింటికి జెన్యూన్‌గా సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా అండి? సో ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటూ మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి నైట్ షిఫ్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాంటి ఫ్రెషర్స్‌కి ఇది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టార్టింగ్ ప్యాకేజ్ 3,00,000 నుండి 5,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ సపోర్ట్ జాబ్స్‌లో రోజువారీ టార్గెట్స్, కాల్స్ హ్యాండ్లింగ్స్ ప్రెషర్ ఉంటుంది. దానికి మానసికంగా సిద్ధపడి అప్లై చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడే వెళ్లి చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి మెసేజ్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.